నంద్యాల పట్టణానికి చెందిన నాగరాజు తనకు చెందిన దుకాణాలను అరుణ్ అనే వ్యక్తికి ఇవ్వడం జరిగింది. అయితే బాడుగకు తీసుకున్న అరుణ్ బాడుగలు చెల్లించకపోగా తనపై దాడులు చేస్తున్నాడని, అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నాడని నాగరాజు ఆరోపించడం జరిగింది. ఈ మేరకు తనకు ఎక్కడా న్యాయం జరగలేదని చావే శరణ్యం అంటూ ఓ సెల్ఫీ వీడియోను విడుదల చేయడం జరిగింది. ఇదిలా ఉంటే అరుణ్ అనే వ్యక్తి స్థానిక 2వ పట్టణ పోలీస్ స్టేషన్ ఆవరణంలో మాట్లాడుతూ తనకు బాడిగకు ఇచ్చిన నాగరాజు షాపులకు చెందిన అగ్రిమెంట్ల ప్రకారం కాకుండా వేరే డాక్యుమెంట్లను సృష్టించి తన వ్యాపారాన్ని దెబ్బతీస్తున్నాడని, తాను టీడీపీకి చెందిన వ్యక్తినని నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోమని బెదిరిస్తున్నాడని పేర్కొన్నాడు. తన షాప్ వద్దకు వచ్చి బెదిరిస్తున్నారని ఆరోపించాడు. దుకాణాల అగ్రిమెంట్కు సంబంధించి కోర్టులో కేసు వేయడం జరిగిందని, జనవరి నెల 20వ తేదీ వాయిదా ఉందని, ఇంతలోనే ఇలా నాగరాజు సెల్ఫీ వీడియో చేశాడని, ఇదంతా బూటకమని విమర్శించాడు. తనను నాగరాజు కొందరు వ్యక్తులు బెదిరిస్తున్నారని, చంపాలని ప్రయత్నిస్తున్నారని ప్రత్యారోపణలు చేశాడు. అయ్యా, అందరికి నమస్కారం. నా పేరు తుమ్మండ్రం నాగరాజు అంటారు. ఎన్జిఓస్ కాలంలో ఉన్నా. నేను ఏదో కష్టమో నిష్ఠూరమో ఏదో తిప్పలు పడి పిల్లల కోసం రూములు కట్టించుకుని బాడీకి ఇచ్చుకున్నా. ఆ బాడీ గీకుండగా నన్ను సంపుతా పొడిచి బెదిరించుకుంటా 5 నెలల నుంచి బాడీ లేదు. నేను ఎవరి కొనాకున్నా ఈ బతికి నువ్వు బతకాలనిపిస్తుంది. నాకు వాడు చంపుతారని భయపడుతున్నాను. కొట్టడానికి వస్తున్నారు, అంగటికి రానికున్నారు. 16వ తారీఖు పెళ్లిలో కూడా మళ్ళీ రోడ్డుకి ఎక్కి నన్ను సంపాదన కొట్టని వచ్చినారు. సార్, నేను ఎందుకు బతుకోను? మాకు న్యాయం జరిగేటట్టు లేదు. నేను దుర్మార్గం మంచిగా కాదు. నంద్యాల ఎవరైనా విచారించుకోండి సార్. మీరు ఎక్కడ వల్ల న్యాయం జరగడం లేదు. ఏమి బతుకు వాళ్ళతో అంటే సత్యపోయింది. మా బతుకు ఎవరో వస్తాం సార్, మేము వద్దు అనుకున్నాం సార్. మా ప్రాణాలకి మేము ఎక్కుతాం సార్. మీరు దయచేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దండి సార్. మమ్మల్ని మర్చిపోండి సార్. అంతా మాకు ఎవరు లేరు అనుకోండి, దిక్కు లేదు. మాకు చాలు వేరే దారి లేదు సార్. మాకు ఇంట్లోనా పిల్లల్ని అంగట్లో నీకున్నారు, మళ్ళీ అంగట్లకి రానికుంటారు, కట్టెలు తీసుకుంటారు. పిల్లలు దెంగ లంజా కొడకల్లారా, గొజ్జనా కొడక, ఏం ఇష్టం వచ్చినట్టు మాట్లాడలేదు సార్. ఏం సార్ దుర్మార్గం? నేను ఏం చేసినా సార్? మీరు రూములు ఇచ్చిన పాపం, వాళ్ళ బాడీకి ఇచ్చిన పాపమా, బాడీ అడగడం పాపమా? నాకేమన్నా మీరే చెప్పండి సార్. నాకు 2 నెలల నుంచి 2.5 నెలల నుంచి టెన్షన్ అయిపోయింది. బయటకు పోవాలంటే ఎమ్మడి పెడుతున్నారు సార్. మంచంలో తిప్పుతున్నారు సార్. నన్ను మధ్యన ఏం జరుగుతుందో మా ఇంట్లో సఫర్ అవుతున్నారు సార్. ఇదే బాధ సార్. ఈ బాధలు పడి, ఈ టెన్షన్ పడి బతికేందుకు బతకాలి సార్? మేము బతకడము. ఓం నమ శివాని ఆ దారి రైలు కిందలో, వంకలో, చెరువులో, డ్యాములో మా బతుకు కుమారి ఆధ్వర్యంలో పంచాయతీ పెట్టించి నాది 3 సంవత్సరాల అగ్రిమెంట్ చెప్పేసి 3 నెలల అగ్రిమెంట్ రాపించారు. అది కూడా ఎలాని 3 నెలల లోపల షాప్ ఖాళీ చేయాలనేటట్టు రాపించారు. అన్నాక 3 నెలలకు అగ్రిమెంట్ రాపించిన తర్వాత 15 రోజులకి అతను కిరాణా షాప్ పెట్టారు. కిరాణా షాప్ పెట్టగా నేను అతనిపై అడిగాను, నువ్వు ఎలా కిరాణా షాప్ పెట్టావు? నా కిరాణా షాప్ ఇచ్చి నాకంటే తక్కువ రేట్లు ఎందుకు ఇస్తున్నావు అంటే, ఏం చేసుకుంటే చేసుకోరా పూక, టీడీ ప్రభుత్వం నాది, నువ్వు ఏం పీకలేవు నన్ను అన్నాడు. అనగా సరే అనేసి నేను సరెంట్కి వెళ్ళాను. బాడీకి అడిగినాడు. బాడీకి అడిగితే నాది 2 నెలల అడ్వాన్స్ ఉంది కదా, నీకు ఇది 1 నెల అడ్వాన్స్ కట్ ఎట్లా కట్ చేసుకుంటా? నీ అడ్వాన్స్ నేను కట్ చేసుకోను కదా. నువ్వు పెయింట్ కొట్టియాలా, రంగులు కొట్టియాలా, పైన నీకు కొత్త షాప్ ఎలా ఇచ్చినానో అలా ఇవ్వాలన్నాడు. అనడంతో నేను సరే అని చెప్పేసి ఏం చేసే పరిస్థితి లేక నేను కోర్టును ఆశ్రయించాను. కోర్టు నాకు నోటీసులు ఇచ్చేసి దానికి సర్వ్ చేసింది. సర్వ్ చేసినాక రేపు నెల 2000 రేపు నెల 27వ తారీఖు, జనవరి 27వ తారీఖు దానికి వాయిదా ఉంది. దానికి తప్పించుకోనీకి వీళ్ళు ఇదంతా చేస్తున్న కట్టుకథల. నాకు దీంట్లో అనేక మంది రాజకీయ నాయకులు కానీ, కౌన్సిలర్లు కానీ చాలా మంది వచ్చి కాంప్రమైజ్ చేయాలని, నా సామాన్లు బయట పడేయాలని చాలా ప్రయత్నించారు. లాయర్ సార్కి చెప్తే ఏం కాదు, కోర్టులో ఉంది, నువ్వు తొందరపడాకు, ఏది జరిగినా కానీ మనకేం కాదులే అని చెప్పడంతో నేను సైలెంట్ అయ్యాను. వాళ్ళు దాన్ని ఆశ్రయ తీసుకొని వాళ్ళు ఈ విధంగా చేశారు. సూర్య పేపర్ విలేకరి మధు, మరి వచ్చేసి జేవిసి ప్రసాద్, ఇలా చాలా మంది విలేకరులు, అయ్యప్ప అలియాస్ వెంకటేశ్వర్లు మరియు ప్రసాద్, చాలా మంది వచ్చి రౌడీజం చేసుకొని షాపుల కాడ అల్లరి చేశారు. నాకు కానీ నా కుటుంబానికి కానీ ఇప్పుడు కూడా చంపాలని ప్రయత్నంతో చూస్తున్నారు. నువ్వు ఎలా వ్యాపారం చేస్తావో చూస్తాను, డైలీ వచ్చి షాప్ కాడ కొట్లాడితే ఏం పిక్కుంటావు నువ్వు అని కూడా అన్నారు. అయినా కానీ మేము ఏం చేయలేని పరిస్థితి, మా కాడ ఎటువంటి లేనందువలన మేము సైలెంట్గా ఉన్నాం. మేము చంపనీకి ప్రయత్నిస్తే
కోర్టుని ఎందుకు ఆశ్రయిస్తాం? అది అంతా రేపు నెల వాయిదా, రేపు నెల వాళ్ళు కౌంటర్ ఫైల్ ఇవ్వాలి కాబట్టి వాళ్ళు దాన్ని తప్పించుకొని కేసుని తప్పుదావ పట్టిస్తున్నారు. దీనిలో మెయిన్ శ్యామ్ సుందర్ గుప్తా గారు, ఆ మనిషి ఇదంతా పోయిన నెల 3 నెలల నుంచి పంచాయతీ పెట్టారనమాట. ఎస్ఐ గారు సంవత్సరం టైం ఇప్పిస్తా అన్నారు, కానీ శ్యామ్ సుందర్ గుప్తా గారు మాత్రం వీలైన తొందర ఖాళీ చెప్పి అనేసి లాస్ట్కి మమ్మల్ని ఇట్లా రోడ్డు పాలు చేసినారు. ఇప్పుడుగా నన్ను నా కుటుంబాన్ని చంపాలని ప్రయత్నం కూడా చేశారు. మళ్ళీ ఇది మేము కోర్టులోకి వేసినాం, కోర్టులో చట్ట ప్రకారంగా మేము పోయినాం, కానీ ఏ విధంగా చేయాలని కూడా ఎప్పుడో చేసుకుంటాం. మాకు అవసరం లేదు, చట్టం చూసుకుంటారు, చట్టం పని. 2 షాపులు, కర్రీ పాయింట్, కిరాణా. మేము దాంట్లో ఉన్నాం. ఏవి సుబ్బారెడ్డి గెస్ట్ హౌస్ ఉంది కదా, దానికంటే కొంచెం ముందు పోవాలి. అరుణ్ కుమార్ నా పేరు. కర్రీ పాయింట్, కిరాణా అన్ని. ఇప్పుడు సంవత్సరాలు కావస్తుంది. ఇప్పుడు కానీ వాళ్ళు మాకంటే తక్కువ రేట్ ఇచ్చేసి వాళ్ళు మా షాప్ని వ్యాపారం తప్పు చేసి చేస్తున్నారు. నా భార్య అంటుంది, నేను కానీ పురుగు మంది తాగి చచ్చిపోతాను, వాళ్ళు సెల్ఫీలు తీసినారు కదా అని నా భార్య కూడా అడుగుతుంది. అంటే సెల్ఫీలు చేసినంత మాత్రం ఏది కరెక్ట్ ఏది అబద్ధం అనేది కూడా లేకుండా నాకు నా కుటుంబానికి తగిన న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాను.